వాళ్ళు కొంచెం హై క్లాస్ వ్యక్తులు, కాకపోతే నాకు క్లోజ్ మంచి వాళ్ళు. నేను పోగానే పేపర్ కప్పులో ఛాయ్ ఇచ్చేది. మొన్న సడన్గా నన్ను కూర్చోబెట్టి వాళ్ళ కప్పులో పింగాని కప్పులో ఛాయ్ ఇచ్చారు నాకు. ఆ కప్పు చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చిండ. మార్చిందిరా సైదుల్ గారి దశ, మార్చిందిరా వెస్టేజ్ అని. మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు, కూర్చున్న వాళ్ళందరూ నా టీం కాదు. రంజిత్ సార్ టీం అయినా నా టీం అయినా వెస్టేజ్ అనేది ఒక కన్న తల్లి లాంటిది మనందరికీ. దీని విలువ ఏందో మీకు ఇప్పుడు అర్థం కాదు సార్. కొద్ది రోజులు జర్నీ చేయండి మాతో. అన్ని చెప్తారు కదా, నేను ఇప్పుడు డాక్టర్ని కాదు కానీ సప్లిమెంట్ ఇస్తున్నా. కానీ నేను హీరోని కాదు, నాతో సెల్ఫీలు దిగుతున్నారు, నేను వస్తుంటే సపోర్ట్ కొడుతున్నారు. హీరో అయిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు నాకు కొంతమంది. ఉందా లేదా? హీరోని కాదు నేను, యాక్టింగ్ రాదు నాకు, టీచర్ని కాదు నేను, కానీ నేను చెప్తే మీరు అందరూ వింటున్నారు. ఎస్ ఆర్ నో? కలెక్టర్ అయ్యాలనుకున్నా. కలెక్టర్ అయితే జిల్లాకే. ఇప్పుడు 30 జిల్లాలలో నాకు టీం ఉన్నది. అది బిజినెస్ పవర్. ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, ఉందా లేదా? పైసలు కావాలి, ఉందా లేదా? భార్య నిన్ను చేసుకున్నందుకు పొంగిపోవాలి. నా భార్య పొంగిపోతుంది. వాళ్ళు వచ్చే జన్మ కూడా నేనే కావాలి. నేను చెప్పాను వాళ్ళు వచ్చే జన్మలో వెళ్తూ ఉండాలి కదా. పవరా లేడీస్ కి జెంట్స్ కి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది జస్ట్ సబ్బుల కంపెనీ కాదు సార్. మీరు తలరాత మార్చే పవర్ ఉన్నది. 16 మంది నా టీంలో 1,00,000 పైన తీసుకుంటారు. నా కారు కాకుండా 16 కార్లు వచ్చినాయి. ఇవన్నీ ఓన్లీ వెస్టేజ్ లో మీటింగ్ కి రావటం, మైండ్ సెట్ మార్చుకోవడం, 2 విషయాలు. మిగతా అన్ని దానంతలా జరుగుకుంటూ వచ్చినాయి. నేను నమ్మిన, ఫస్ట్ నన్ను నమ్మిన, నేను చేయగలుగుతా. ఎస్, నేను కష్టపడతా. పుణ్యానికైతే పైసలు రావు. ప్రాణం పెట్టి పోరాడితే లైఫ్ మారు. సినిమాలో హీరోని చూస్తే సకాలు గుర్తుకుంటారు, వాడు కిందికి వెళ్ళి మీరు దుంకుతాడు. డూప్లికేట్ అని నీకు కూడా తెలుసు. ఒరిజినల్ ఉంది. నీ చరిత్ర మొత్తం ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కి నీ చరిత్ర చెప్పు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినావో గూస్ బంప్స్ వస్తాయి జనాలకు. ఆ చరిత్ర ఏంటి? ఎస్ ఆర్ నో? ఫైనల్ ఒక విషయం, గెలవకుట్ట చచ్చిపోదు. సావు కళ్ళ ముందరకు వచ్చినా కూడా 4 రోజులు ఆగు, నేను గెలిచినాక వస్తా అని చెప్పాలి. ఎస్ ఆర్ నో?